హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రేరణ అనేటటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి తెలుసుకుందామండి. సైకాలజీ పేపర్లో ఈ ప్రేరణ అనేటటువంటి టాపిక్ నుండి బిట్ లేని క్వశ్చన్ పేపర్ అనేటటువంటిదే లేదు. తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్, విద్యార్థుల్లో కూడా అప్లై చేయవలసినటువంటి టాపిక్ ప్రేరణ. మన నిజ జీవితానికి కూడా అన్వయించుకోదగినటువంటి టాపిక్ ప్రేరణ అండి. చాలా మంచి టాపిక్. ఈ టాపిక్ అంతా చదివిన తర్వాత మనం కూడా మన ప్రవర్తన పరంగా మారాలని, మారతామని ఆశిస్తూ ఈ టాపిక్ని మనం స్టార్ట్ చేసుకుందామండి. మనకి సిలబస్లో ఈ పేరుతో ఇస్తాడండి, ప్రేరణ तथा अधिगम की जारी में प्रेरणा की भूमिका అనే పేరుతో సిలబస్లో ఉంటుందండి. ప్రేరణ అభ్యసన కొనసాగింపులో దాని పాత్ర, అంటే నేర్చుకోవడాన్ని కంటిన్యూ చేయాలంటే ప్రేరణ ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ప్రేరణ అధిగమ్ కి జారీ మే ఉస్కి భూమిక అనేటటువంటి పేరుతో ఉంటుంది. ఓవరాల్గా ప్రేరణ గురించి తెలుసుకోవడం. మరి ఈ పాఠం యొక్క స్ట్రక్చర్ని, రూపురేఖని ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, మొదటగా ప్రేరణ అంటే పరిచయం చూస్తాం. ప్రేరణ చక్రాన్ని మనం తెలుసుకుంటాం. ప్రేరణ యొక్క పరిభాషలను తెలుసుకుంటాం. తర్వాత ప్రేరణ యొక్క విశేషత లక్షణాలను తెలుసుకుంటాం. తర్వాత ప్రేరణ నమూనా గురించి తెలుసుకుంటాం. ప్రేరణ ప్రకార్ గురించి తెలుసుకుంటాం. చివరగా మాస్లో అవసరాల సిద్ధాంతం, మాస్లో आवश्यकताओं के అనుక్రమణిక సిద్ధాంతం గురించి తెలుసుకుంటాం. ఇంతటితో ఈ పాఠం కంప్లీట్ అయిపోతుంది. పరిచయము, చక్రము, పరిభాష, విశేషతాయే, నమూనా, ప్రకార్, మాస్లో आवश्यकताओं के అనుక్రమణిక సిద్ధాంతం, ఇవి తెలుసుకుంటామండి. మరి ఇందులో నేను మొదటగా తీసుకుంటున్నాను ప్రేరణాక పరిచయ్. ఏంటండి? ప్రేరణ పరిచయం గురించి తెలుసుకుంటున్నామండి. ఇంట్రడక్షన్, ప్రస్తావన, దీని గురించి తెలుసుకుంటున్నాం. మరి ఒక్కొక్కటి మనం తీసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి. దేన్ని ప్రేరణ అంటారు? సాధారణంగా అంటూ ఉంటారు, నాకు సరైనటువంటి ప్రేరణ కలగడం లేదురా అని. ఉపాధ్యాయుడు వాళ్ళని బాగా ప్రేరేపిస్తున్నాడు అని అంటారు. సో అంటే ఎందుకు వాడతాం? ప్రేరణ అనేటటువంటి పదాన్ని ఒక వ్యక్తిలో కదలిక తెచ్చేటటువంటి సందర్భంలో, ఒక వ్యక్తిని పని దిశగా మరల్చేటటువంటి సందర్భంలో, ఒక వ్యక్తిలో చలనశీలతని తెచ్చేటటువంటి సందర్భంలో వాడతామండి. వ్యక్తిలో చలనాన్ని, పనిని తీసుకొని వచ్చేటటువంటి శక్తి, వ్యక్తిలో క్రియాశీలతను, కదలికని తెచ్చేటటువంటి మానసిక శక్తే ఈ ప్రేరణ. ప్రేరణ పొందేటటువంటి వాడు చదవడానికి ఉన్ముఖుడవుతాడు, పని చేయడానికి నిమగ్నుడవుతాడు, ఏదైనా సాధించడానికి తయారవుతాడు. ప్రేరణ యొక్క ప్రాధాన్యత అంత ఉంటుందండి. ప్రతి పనిలో కూడా ప్రేరణ ఉంటుంది. వ్యక్తి చేసే ప్రతి పనిలో ఎంతో కొంత ప్రేరణ ఉంటుంది కాబట్టే ఆ పనిని చేస్తాడు. పని చేయడం లేదు అంటే ప్రేరణ లేనట్టే లెక్క. సో డల్గా ఉన్నటువంటి వాళ్ళని యాక్టివ్గా చేసేది ప్రేరణ. సోమరిపోతుల్ని కార్యసాధకులుగా మలిచే శక్తి ప్రేరణ. కాబట్టి ఈ ప్రేరణకు సంబంధించి అనేక విషయాలను మనం తెలుసుకోవాలండి. సింపుల్గా మనం చెప్పుకుంటే, వ్యక్తిలో కదలికను తెచ్చే శక్తి ఈ ప్రేరణ అనేటటువంటిది ఒక వస్తువు కాదు, ఒక ప్రక్రియ కాదు, నిజానికి ఇదొక శక్తి.
ఒక శక్తి, ఒక బండి కదలాలంటే పెట్రోల్ ఏ విధంగా శక్తిలాగా పనిచేస్తుందో, ఒక మనిషి పని చేయాలంటే ప్రేరణ అదే విధంగా శక్తిలాగా పనిచేస్తుందండి. మరి ప్రేరణకు సంబంధించినటువంటి వివరాలను చూసినట్లయితే, प्रेरणा का अर्थ है व्यक्ति में चलन लाने की मानसिक शक्ति। व्यक्ति में चलन या क्रियाशीलता लाने की మానసిక శక్తి దీనినే ఏమంటామండి? ప్రేరణ. ఏం తెస్తుంది? చలన్ యా క్రియాశీలత. ఇదేంటిది? మానసిక శక్తి. బాగా గుర్తుంచుకోండి, శక్తి అనేటటువంటి పదం ఎక్కడ కనిపించినా అది ఖచ్చితంగా ప్రేరణనే అయి ఉంటుందండి. ఇంకే శక్తులు లేవు, ఓన్లీ ఇదొక్కటి మాత్రమే శక్తిగా పనిచేస్తుంది. ఓకేనండి? సో మానసిక శక్తి. అంతేకాకుండా దీన్ని అంగ్రేజీ మే ఏమంటామండి? ప్రేరణని మోటివేషన్ అంటాం. ఏమంటాము? మోటివేషన్ అని అంటాం. మరి ఈ మోటివేషన్ అనేటటువంటి పదం లాటిన్ భాషకి సంబంధించిన, దీన్ని గ్రీక్ భాషకి సంబంధించిన లేదా యూనాన్ భాషకి సంబంధించిన అనొచ్చండి. లాటిన్, గ్రీక్ या యూనాన్ భాషకి సంబంధించినటువంటి మూవెర్, MOVERA. లాటిన్ అన్నా గ్రీక్ అన్నా యూనాన్ అన్నా ఒకటేనండి. మూవెర్ అనేటటువంటి పదం నుండి ఏర్పడింది. మూవెర్ అనేటటువంటి దానికి అర్థం చలనము లేదా గమనము అని అర్థం. చలన్ యా గమన్ తెలుగులో కదలిక అని అర్థం అండి. अंग्रेजी में मोटिवेशन कहते हैं. यह शब्द लैटिन भाषा के मूवेर धातु से, ये धातु अंडी मूवेर धातु से उत्पत्ति हुई. ये मूवेर का अर्थ है चलन या गमन अंडी. चलन या गमन. इसके आधार पर हम कह सकते हैं व्यक्ति में चलन लाकर काम कराने वाली आंतरिक शक्ति. ఏంటండి? व्यक्ति में चलन लाकर काम कराने वाली मानसिक शक्ति. काम कराने वाली మానసిక శక్తి. నేను ఎందుకు ఇంత పూర్తిగా రాస్తూ ఉన్నాను అంటే, నేను రాసే సమయంలో మీ మస్తిష్కం దీని గురించి కొన్ని సెకండ్ల పాటు ఆలోచిస్తుందండి. అలాగా టైం ఇవ్వడం వల్ల మస్తిష్కంలో స్థిరంగా నిలబడిపోతాయి. లేదంటే ఓవరాల్గా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. చెప్పుకుంటూ వెళ్తే గ్యాప్ ఉండదు. ఈ యొక్క గుర్తులు అనేది మీ మస్తిష్కంలో గ్యాప్ తీసుకొని కూర్చోవడానికి. కనీసం నేను రాసే సమయంలో అయినా సరే మీరు కొద్దిగా ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు పర్ఫెక్ట్గా కూర్చుంటాయి ఈ యొక్క కాన్సెప్ట్లు అనేటటువంటివి. అందుకు నేను రాస్తూ ఉంటాను. నెక్స్ట్, వ్యక్తి మే చలన్ లాకర్ కామ్ కరానే వాలి మానసిక శక్తి. మళ్ళీ వచ్చింది చూడండి, మానసిక శక్తి. కాబట్టి ఇది ప్రేరణ అవుతుందండి. మరి ఈ ప్రేరణ ఎక్కడి నుండి పుడుతుంది? ప్రేరణకి తల్లి ఏంటి? ప్రేరణకి తల్లి ఆవశ్యకత. यह आवश्यकता से उत्पन्न होती है. ప్రేరణానికి తల్లి ఏదండి? ఆవశ్యకత. ఆవశ్యకత సే ఉత్పన్న హోతీ హై. మరి ఈ ఆవశ్యకత అనేటటువంటి తల్లి నుండి పుట్టిన పిల్ల ప్రేరణ అండి. మరి పిల్లల బాధ్యత ఏంటండి? తల్లిదండ్రులకు ఏ లోటు రాకోకుండా చూసుకోవడం, తల్లిదండ్రులని సంతోషపెట్టడం, తల్లిదండ్రులని సంతృప్తి చెందించడం. అంతే కదా? ఆవశ్యకత నుండి పుట్టినటువంటి ప్రేరణ ఇది మళ్ళీ ఆవశ్యకతను సంతృప్తిపరుస్తుంది. మనిషిని కదిలించి అవసరాన్ని తీర్చుకునేటట్లుగా చేస్తుంది. ఆవశ్యకతకు సంతుష్టి కర్తీ హై. అవసరాలను తీరుస్తుందండి. కాబట్టి దీని నుండి పుట్టిన ప్రేరణ ఈ అవసరాన్ని తీరుస్తుంది. సో కాబట్టి బాగా రాసుకోండి. उन्हीं आवश्यकताओं की पूर्ति करती है.
या उन्हीं आवश्यकताओं को पूर्ण करने की उत्सुकता दिखाती है. దీని నుండి అయితే పుడుతుందో దానినే కంప్లీట్ చేస్తుంది, దానినే పరిపూర్ణం చేస్తుంది. उन्हीं आवश्यकताओं को पूर्ण करती है या पूर्ण करने की उत्सुकता दिखाती है. ఏదండి? ప్రేరణ. మరి ఇది ఎప్పటి వరకు పనిచేస్తుంది? ఈ ప్రేరణ ఒక్కసారి పుడితే ఎంత కాలం నిలవ ఉంటుంది మనిషి మనసులో? లక్ష్యాన్ని చేరుకునేంత వరకు, ఆ మనిషి అనుకున్నది సాధించేంత వరకు, ఆ పనిని కంప్లీట్ చేసేంత వరకు నిలవ ఉంటుంది, అలాగే రగులుతూ ఉంటుంది. లక్ష్య ప్రాప్తి తక్ చలానే వాली అమూర్త అదృశ్య శక్తి. लक्ष्य प्राप्ति तक, कहाँ तक? लक्ष्य प्राप्ति तक चलाने वाली అమూర్త అదృశ్య శక్తి. చూడండి, మళ్ళీ శక్తి వచ్చింది. శక్తి వస్తే చాలు ప్రేరణ. అమూర్త అదృశ్య శక్తి ఏదండి? ప్రేరణ. ఎక్కడి వరకు కొనసాగుతుంది? లక్ష్య ప్రాప్తి వరకు. ఎక్కడి వరకు? లక్ష్య ప్రాప్తి వరకు. ఎక్కడి నుండి ఏర్పడుతుంది, పుడుతుంది? ఆవశ్యకతాంశే. మరి అదేవిధంగా దేనిని పూర్తి చేస్తుంది? ఆవశ్యకతని. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా కూడా లక్ష్య ప్రేరిత మానసిక క్రియ అని కూడా అంటారండి దీన్ని. అంటే ఒక టార్గెట్ ఉన్నప్పుడు మనిషికి ఆ టార్గెట్ని అందుకోవాలని మనసు ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటుంది, ఉబలాట పడుతూ ఉంటుంది. ఆ ఉబలాటాన్ని మనం ప్రేరణ అంటాం. లక్ష్య ప్రేరిత మానసిక క్రియ, లక్ష్య ప్రేరిత మానసిక క్రియ ఏదండి? ఎస్, ఈ యొక్క ప్రేరణ అనేటటువంటిది లక్ష్య ప్రేరిత మానసిక క్రియ. అంతేకాకుండా ఇది మనిషిని కదిలించే శక్తి, గతిశీల శక్తి, మెంటల్గా మనిషిని ఆలోచించేటట్లుగా కదలిక తెస్తుంది. మానసిక గామక శక్తి మనిషి శరీరాన్ని కదిలిస్తుంది, మనిషి యొక్క మస్తిష్కాన్ని కదిలిస్తుందండి. రెండింటినీ కదిలిస్తుంది. నువ్వు ఆలోచించు, నువ్వు నిర్ణయం తీసుకో, నువ్వు సంశ్లేషించు, నువ్వు విశ్లేషించు, తర్కించు, సమస్యను సాల్వ్ చేయి అని చెప్పేసి మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది. అదేవిధంగా నడువు, కదులు, త్వరగా పరిగెత్తు, చేరుకో, లేదంటే కంప్లీట్ అయిపోతుంది, అవతల వాళ్ళు చేరేస్తాడు అని చెప్పేసి. కాబట్టి దీన్ని ఇంకా మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే చివరగా మనం గతిశీల శక్తి. ఏ శక్తి అండి? గతిశీల శక్తి. ఇంకా కూడా మానసిక గామక శక్తి. ప్రేరణ ఇన్ని రకాలుగా పనిచేస్తుందండి. శక్తి. ఓకేనండి. సో మరి ఒక్కసారి ఇంట్రడక్షన్ నుండి చూద్దాం. మరి ప్రేరణ అధిగంకి జారీమే ప్రేరణకి భూమిక, అభ్యసన కొనసాగింపులో ప్రేరణ పాత్ర. ఇందులో పరిచయం, అభ్యసన, అదే ప్రేరణ చక్రం, పరిభాషలు, ప్రేరణ యొక్క ప్రత్యేకతలు, విశేషతలు, లక్షణాలు, ప్రేరణ నమూనా, ప్రేరణ రకాలు, ప్రకార్, మాస్లో ఆవశ్యకతల అనుక్రమణిక సిద్ధాంతం గురించి తెలుసుకుంటాం. మరి ప్రేరణ అంటే అర్థం వ్యक्ति में चलन या क्रियाशीलता लाने की मानसिक शक्ति, अंग्रेजी में मोटिवेशन कहते हैं. यह लैटिन भाषा के मूवर धातु से उत्पत्ति हुई, जिसका अर्थ है चलन या गमन. व्यक्ति में चलन लाकर काम कराने वाली मानसिक शक्ति, यह आवश्यकताओं से उत्पन्न होती है, उत्पन्न होकर उन्हीं आवश्यकताओं को पूर्ण करती है, पूर्ण करने की उत्सुकता दिखाती है. और लक्ष्य प्राप्ति तक चलाने वाली अमूर्त शक्ति, लक्ष्य प्रेरित मानसिक क्रिया, यह गतिशील शक्ति है. और उसी प्रकार मानसिक गामक शक्ति శరీరాన్ని కదిలిస్తుంది, మస్తిష్కాన్ని కదిలిస్తుంది. ఇంకా కూడా మనం దీని గురించి చెప్పుకున్నట్లయితే ఇంకా చూద్దాం వివరాలు.
ఎస్, ప్రేరణకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను మనం తీసుకున్నట్లయితే ఆంతరిక శక్తులను జాగృతం చేసే శక్తి కూడా ప్రేరణే అండి. మనలో చాలా శక్తులు ఉంటాయి. నిరీక్షణ శక్తి, అదేవిధంగా అవధారణ శక్తి, విశ్లేషణ శక్తి, సంశ్లేషణ శక్తి, మరి ఇలాంటి శక్తులన్నింటినీ కూడా మనిషి నుండి బయటికి తీసుకొని వచ్చి పని దిశగా ఉన్ముఖీకరణం చేసేటటువంటి శక్తి, పని దిశగా ప్రేరేపించేటటువంటి శక్తి ప్రేరణ అండి. ఆంతరిక శక్తి ఇంకో బాహర్ లానేకి శక్తి. ఇది ఏంటిదండి? ఇది ఆంతరిక శక్తి ఇంకో బాహర్ లానేకి శక్తి. బాహర్ లానేకి శక్తి ఏదండి? ఎస్, ఈ యొక్క ప్రేరణ. మళ్ళీ శక్తి వచ్చింది కాబట్టి ఆన్సర్ ప్రేరణనే అయి ఉంటుంది. మరి ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ బిట్లు చెబుతాను, జాగ్రత్తగా చూడండి. ఒక వ్యక్తి యొక్క ఆంతరిక అభిరుచి ప్రేరణ, ఆంతరిక ప్రేరణ అభిరుచి ఒకదానిపైన ఒకటి ఉంటుంది. వ్యక్తిలో కలిగే ఆంతరిక ఇంట్రెస్టే ప్రేరణ. ఇంట్రెస్ట్ కలిగిందంటే ఖచ్చితంగా కదులుతాడు. ఎప్పుడైతే ప్రేరణ కలుగుతుందో ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటుంది. व्यक्ति की आंतरिक अभिरुचि अभिप्रेरणा है, व्यक्ति की आंतरिक अभिप्रेरणा अभिरुचि है. ప్రేరణ అన్న అభిప్రేరణ అన్న ఒకటే అండి, ఇంట్రెస్టే. ఓకేనా? ఒకదానికొకటి ఆన్సర్లుగా వస్తాయి. జాగ్రత్తగా చూడండి. వ్యక్తికి ఆంతరిక అభిరుచి ఇంట్రెస్ట్, ఒకదాని పట్ల ఇంట్రెస్ట్, అభిరుచి అభిప్రేరణ. అదేవిధంగా వ్యక్తికి ఆంతరిక అభిప్రేరణ अभिप्रेरणा अभिरुचि है, अभिरुचि है. अभिरुचि अभिप्रेरण, अभिप्रेरण अभिरुचि. ఓకేనండి. మరి ఈ ప్రేరణ యొక్క కారకాలు లేదా ప్రేరణ దేనిపైన ఆధారపడి ఉంటుంది, ప్రేరణ దేని నుండి ఉద్భవిస్తుంది అనేటటువంటిది చూసినట్లయితే ప్రేరణకే ఆధార్, ప్రేరణకే ఆధార్ दो है. नंबर 1 आवश्यकता, आवश्यकता అనేది తల్లి, అభిరుచి అనేటటువంటిది తండ్రి. ఈ రెండింటి నుండి ప్రేరణ ఏర్పడుతుంది. తల్లి తండ్రి, తల్లి ఆవశ్యకత, తండ్రి అభిరుచి, ఈ రెండింటి నుండే ప్రేరణ ఏర్పడుతుంది. ఓకేనండి. నెక్స్ట్, మరి ప్రేరణను కలిగించే కారకాలు, ఏ మానసిక కారకాలు పనిచేయడం వల్ల ప్రేరణ కలుగుతుంది? ప్రేరణకే కారక్ ఏంటండి? ప్రేరణకే కారక్ 5 ఉన్నాయండి ప్రేరణ కారకాలు. అవి మొదటిది అవసరాలు, ఆవశ్యకతాయే. ఏంటండి? ఆవశ్యకతాయే. రెండవది అభిరుచియా, ఇంట్రెస్టులు, అభిరుచియా ఇంట్రెస్టులు. మరి మూడవది అభివృత్తియా, వైఖరులు లేదా దృష్టికోణాలు లేదా చూసేటటువంటి విధానాలు. నెక్స్ట్ నాలుగవది మూల ప్రవృత్తియా, అంటే పుట్టుకతో వచ్చేటటువంటి బుద్ధులు లేదా వీటిని సహజ ప్రవృత్తియా అని కూడా అంటారు. సహజ ప్రవృత్తియా అని అంటారు, లేదా వీటిని జన్మజాత ప్రవృత్తియా అని కూడా అంటారు. జన్మజాత ప్రవృత్తియా అని కూడా అంటారు. మూల ప్రవృత్తియా, సహజ ప్రవృత్తియా, జన్మజాత ప్రవృత్తియా అని కూడా అంటారు. మరి ఇవి ప్రేరణకి సంబంధించినవి. మరి చివరగా ప్రోత్సాహకాలు, ప్రోత్సాహన్, ఇవి ప్రేరణకే కారక్. ఏమేమి ఉన్నాయండి? ఆవశ్యకతాయే, అభిరుచియా, అదేవిధంగా అభివృత్తియా, మూల ప్రవృత్తియా, ప్రోత్సాహన్. ఓకేనండి. సో మరి ఇప్పుడు ఇది ప్రేరణ యొక్క ఇంట్రడక్షన్ అయిపోయింది, పరిచయం కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుండి చూడండి ఒక్కసారి.
ఆంతరిక శక్తులను బయటికి తెచ్చేటటువంటి శక్తి ప్రేరణ. ఒక వ్యక్తిలోని ఆంతరిక అభిరుచి ప్రేరణ, ఆంతరిక అభిప్రేరణ అభిరుచి రెండు ఒకదానికొకటి ఆన్సర్లుగా వస్తాయి. प्रेरणा के आधार आवश्यकता अभिरुचि, कारक आवश्यकताएं अभिरुचियाँ अभिवृत्तियाँ मूल प्रवृत्तियाँ ప్రోత్సాహం. ఇది ప్రేరణకి సంబంధించిన ఇంట్రడక్షన్. ఇప్పుడు ప్రేరణాక చక్ర, ప్రేరణ వలయము అంటారు తెలుగులో. ప్రేరణాక చక్ర లేదా ప్రేరణాక వృత్త, దీని గురించి చూద్దామండి. మరి ప్రేరణా వృత్తం ఇది అనుకుంటే ఇందులో మొదటగా ప్రేరణ ఎక్కడి నుండి పుడుతుందని అనుకున్నాము? అవసరం నుండి పుడుతుంది. ఓకేనా? ప్రేరణా వృత్తంలో మొదట ఏముంటుందంటే ఆవశ్యకతాయే, అవసరం పుడుతుందండి. ఎప్పుడైతే మనిషికి అవసరం ఏర్పడుతుందో అప్పుడు దాని నుండి, ఈ అవసరము నుండి ప్రేరణ అనేటటువంటిది పుడుతుంది. ఓకేనా? మరి ఈ ప్రేరణ అనేటటువంటిది లక్ష్యాన్ని చేరుకోవడానికి కదలికను తెస్తుంది, లక్ష్యం వరకు నడిపిస్తుంది. ఎక్కడి వరకు? లక్ష్యం వరకు నడిపిస్తుంది. ఆ టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు నడిపిస్తుంది. ఎప్పుడైతే మనం టార్గెట్ని రీచ్ అవుతామో, ఒక వ్యక్తి టార్గెట్ని రీచ్ అవుతాడో అప్పుడు ఆ వ్యక్తి సమతా స్థితికి చేరుకుంటాడు. అంటే అమ్మయ్యా ఇంకా నా పని కంప్లీట్ అని కూల్ అయిపోతాడు, అని ప్రశాంతతను పొందుతాడు, అన్నటువంటి సంతోషాన్ని పొందుతాడు. తటస్థ స్థితిని లేదా సమతా స్థితిని పొందుతాడు, సమతా స్థితిని పొందుతాడు. దీన్ని తటస్థ స్థితి, తటస్థ స్థితిని పొందుతాడు. సో ఇది ప్రేరణా చక్రం అండి. సో మొదటగా ఏముంటుంది? ఆవశ్యకత, ఆవశ్యకత నుండి ప్రేరణ, ప్రేరణ నుండి లక్ష్యం, లక్ష్యం చేరుకోగానే సమతా స్థితి లేదా తటస్థ స్థితిని. మరి తటస్థ స్థితిని పొందిన తర్వాత మళ్ళీ ఇంకొక అవసరం ఏర్పడుతుంది. మనిషి మామూలుడు కాదండి, అవసరాలు వానికి అనేకం అనంతం, చచ్చేంత వరకు, చచ్చేవానికి కూడా ఇంకా బతకాలన్నటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఒక అవసరం తీరుతూనే మళ్ళొక అవసరం, మరొక అవసరం, మరొక అవసరం, మళ్ళీ ప్రేరణ, మళ్ళీ లక్ష్యం, మళ్ళీ సమతాస్థితి, మరొక అవసరం, మళ్ళీ ప్రేరణ, మళ్ళీ లక్ష్యం, మళ్ళీ సమతాస్థితి. ఈ రకంగా ఒక చక్ర ప్రక్రియలో, వృత్తాకార ప్రక్రియలో, వలయాకార ప్రక్రియలో ప్రేరణ అనేటటువంటిది పుడుతూనే ఉంటుంది. మరి ఈ సమతాస్థితిని, ఈ సమతాస్థితి గురించి తెలుసుకోవాలండి. సమతాస్థితిని లేదా ఈ తటస్థ స్థితిని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే కనుక హోమోస్టాసిస్, హోమోస్టాటిస్, ఓకే, స్టాసిస్, హోమోస్టాసిస్ అని అంటారు. మరి ఈ సమతాస్థితిని ప్రయోగించినటువంటి మొదటి వ్యక్తి, ఇలాంటిది ఒక దశ ఉంటుంది అని మొదట ప్రయోగించినటువంటి వ్యక్తి క్యానన్ అనే శరీర ధర్మశాస్త్రవేత్త అండి. ఓకే, పహలా ప్రయోగ్ కర్నే వాలా, పహలా ప్రయోగ్ కర్నే వాలా ఎవరంటే కెనాన్ అనేటటువంటి శరీరధర్మీ వైజ్ఞానిక్ అండి. శరీరధర్మీ వైజ్ఞానిక్ మొదటగా సమతా స్థితిని క్యానన్ స్టాటస్ లేదా స్టాసిస్ అనేటటువంటి పదాన్ని మొదటగా ప్రయోగించినటువంటిది. మరి ఇదే వలయాన్ని మనం ఒక సీక్వెన్స్గా, ఒక క్రమ పద్ధతి ప్రకారంగా రాసుకున్నట్లయితే మరింత విపులంగా అర్థం చేసుకోవచ్చు. చక్రంలో ఉండే అంశాలు ఇవి మాత్రమే, కానీ దీన్ని విస్తృత రూపంలో రాసుకున్నట్లయితే మనకి మరింత బాగా అర్థమవుతుంది. ఓకేనండి? సో మరి దీన్నే మనం మరింత విపులంగా సీక్వెన్స్ లాగా రాసుకుందాం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు అనేక సందర్భాల్లో అసమతౌల్యతకి లోనవుతాడు. ఏ ఒక్కటి తక్కువైనా, ఉష్ణోగ్రత తక్కువైనా, నీరు తక్కువైనా, ఆహారం తక్కువైనా, కోరికలు తీరకపోయినా, ఏ ఒక్కటి తక్కువైనా క్షణ క్షణానికి, నిమిషానికి లోటుకి లోనవుతూ ఉంటాడు, తక్కువకి లోనవుతూ ఉంటాడు. దానినే అసమతా స్థితి అంటారు.
మొదటగా ఏర్పడుతుందంటే అసమతా స్థితి ఏర్పడుతుంది. మీకు కూడా ఇప్పుడు ఒక అసమతా స్థితి ఉంది, ఉద్యోగం లేదు అనేటటువంటి అసమతా స్థితిలో ఉన్నారండి. అప్పుడు వెంటనే ఈ అసమతా స్థితి నుండి టెన్షన్ పుడుతుంది, ఒత్తిడికి లోనవుతాం. లేదే అని అనుకున్నప్పుడు ఒత్తిడికి, ఓకేనండి, ఒత్తిడికి అందరూ లోన్ అవుతూ ఉన్నట్లే ఉంది. తనావ్ పుడుతుంది, దీని నుండి తనావ్, టెన్షన్, ఇది ఇన్బ్యాలెన్స్ స్టేజ్ ఏర్పడుతుంది. దీని నుండి టెన్షన్. ఎప్పుడైతే టెన్షన్ పడ్డామో అప్పుడు ఉత్సుకత మొదలవుతుంది. ఉత్సుకత అంటే ఏదో ఒకటి తెలుసుకుందాం, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి ముందుకెళ్దాం. అంటే ముందు వైపుకి, అంటే ముందుకెళ్ళాలన్నటువంటి ఆ కదలిక వస్తుంది. దీని నుండి పుట్టేటటువంటిది ఉత్సుకత. ఏంటండి? ఉత్సుకత. దీన్ని ఇంగ్లీష్లో డ్రైవ్ అని అంటారు. ఏమంటారు? డ్రైవ్. అసమతా స్థితి నుండి తనావ్ నుండి ఉత్సుకత. మరి ఉత్సుకత నుండి అవసరాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే ఆ డ్రైవ్ అనేటటువంటిది ఏర్పడుతుందో అప్పుడు అవసరంగా మనం ఫీల్ అవుతాం. అది కంపల్సరీ కావాలి అని అనుకుంటాం. కావాలి అని అనుకోవడాన్ని అవసరము అని అంటారండి. దీని నుండి ఆవశ్యకతాయి, కావాలి అనుకోవడము అనేటటువంటి భావన ఏర్పడుతుంది. నీడ్ ఏర్పడుతుంది. మరి ఈ అవసరాల నుండి పుట్టిన పిల్లనే ప్రేరణ. ఆ అవసరాల నుండి ఏం పుడుతుందండి? ప్రేరణ. ఓకే, కనిపిస్తుంది కదా, ప్రేరణ పుడుతుంది. అవసరాల నుండి ఏం పుడుతుంది? ప్రేరణ. మీరు రాసుకోవాలి, అక్కడికి కంటిన్యూస్గా రాసుకోండి. ఓకే, సీక్వెన్స్గా. ప్రేరణ అంటే మోటివేషన్ పుడుతుంది. ఈ ప్రేరణ వల్ల, ఈ ప్రేరణ అనేటటువంటిది క్రియాశీలతను పుట్టిస్తుంది. క్రియాశీలత అంటే కదలిక, మనిషిలో కదలిక తెస్తుంది. ఆలోచనల పరంగా కదలిక కానీ, శరీర అవయవాల పరంగా కదలికని కానీ తీసుకొని వస్తుంది. ఈ ప్రేరణ అనేటటువంటిది క్రియాశీలత, కదలిక అనేటటువంటిది తీసుకొని వస్తుంది. యాక్టివ్నెస్ని తీసుకొని వస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషి యాక్టివ్గా మారతాడో అప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటాడు. అంటే దేన్ని రీచ్ అయినట్లు? టార్గెట్ని రీచ్ అవుతాడు. ఎప్పుడైతే టార్గెట్ని రీచ్ అవుతాడో అప్పుడు ఈ అసమతా స్థితి, మొదట్లో ఉండే అసమతా స్థితి సమతా స్థితిగా మారిపోతుంది, హోమోస్టాసిస్గా మారిపోతుంది. ఓకేనా? ఆ రకంగా అసమతా స్థితిలో ఉన్న శరీరము, మనసు, మస్తిష్కము సమతా స్థితికి చేరుకుంటాయి. అప్పుడు మనిషి కూల్ అయిపోతాడు. ఓకేనా? లక్ష్యాన్ని చేరుకోగానే సమతా స్థితి ఏర్పడుతుంది. దీన్ని హోమోస్టాసిస్ అని అంటారు. ఈ రకంగా ప్రేరణ యొక్క వలయము అనేటటువంటిది విస్తృతంగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ సాధారణంగా, ఇక్కడ విస్తృతంగా. ఆర్డర్ వైజ్గా చెప్పండి. మొదటగా అసమతా స్థితి, ఇన్బ్యాలెన్స్ నుండి తనావ్ నుండి ఉత్సుకత నుండి ఆవశ్యకత నుండి ప్రేరణ నుండి క్రియాశీలత నుండి లక్ష్యం వలన సమతా స్థితి ఏర్పడుతుంది. ఇది ప్రేరణా వలయం, ప్రేరణా చక్రానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంగ్లీష్లో రాసుకోండి, హిందీలో రాసుకోండి. నేను తెలుగులో కూడా చెబుతూ ఉన్నాను కాబట్టి వీలైతే తెలుగులో కూడా రాసుకోండి. అన్నింటికీ సంబంధించి నేను 3 భాషల్లో ఆ టెక్నికల్ పదాలను వివరిస్తూ ఉన్నాను. సో ఇది ప్రేరణా చక్రానికి సంబంధించినటువంటి వివరాలండి. ప్రేరణా చక్రంలో మొదటగా ఆవశ్యకత, తరువాత ప్రేరణ, తరువాత లక్ష్యం, తరువాత సమతా స్థితి. ఓకేనండి? లేదా ఈ రకంగా విపులంగా ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ ఎన్నుకోవాలి. ఆప్షన్స్లలో ఇది ఉందనుకోండి, అప్పుడు దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా? సో మరి నెక్స్ట్ టాపిక్లో మనం ప్రేరణ పరిభాషల గురించి తెలుసుకుందామండి. సో ఇప్పటికి 30 minutes అయింది కాబట్టి
నెక్స్ట్ దాంట్లో ప్రేరణ పరిభాషలు, ప్రేరణ విశేషతలను మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.